ఇండియా పేరు మార్చేస్తాను. అవును, ఏ ఆలోచించుకుంటున్నా. మార్చకూడదా ఇండియా పేరు? ఎలా మారుస్తున్నారు? ఏమని మారుస్తున్నారు? భారత్. అలా పెట్టకూడదా? ఎందుకు? నాకు ఇండియా పేరు నచ్చింది. భారత్ కూడా బాగుంటుంది కదా. అవును. మరి మారిస్తే నీకేంటి ప్రాబ్లం? అయినా నాకు ఇండియా అందరికన్నా బెస్ట్ ఇండియా పేరే నచ్చింది. భారత్ అని మారిస్తే నచ్చదా? బాగుంటుంది, అది కూడా అలవాటు అయిపోతుంది పిలిస్తే. నాకు ఇండియా పేరు బాగుంది. భారత్ పేరు నచ్చలేదా? నచ్చలేదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఇండియానే పిలుద్దాం. చెప్దామా అయితే మోడీకి, నరేంద్ర మోడీ గారికి చెప్దామా మార్చొద్దని? మారుస్తున్నాడు. ఆయనే మారుస్తారు. ఎక్కడుంటాడు? ఆయన ఢిల్లీలో ఉంటారు. చెప్దామా? ఢిల్లీ వెళ్ళి చెప్దామా? ఏమని చెప్తావు? అయినా నువ్వు చెప్పాలి. నేనేం చెప్తాను? నీకు సిగ్గు ఎక్కువ. నీకు కదా నచ్చలేదు, నువ్వు చెప్పు. సరే, నాకు నచ్చలేదు. నాకు నచ్చింది భారత్ అని. నాకైతే నచ్చలే. అయితే వెళ్ళి చెప్పు, మోడీ గారికి చెప్పు, పిఎంకి. అమ్మ నువ్వు కూడా వస్తావా? వెళ్దామా? వెళ్దాం. సరే, వెళ్ళి ఏమని చెప్తావు? మినిస్టర్ మోడీ గారు ఇండియా పేరు మార్చద్దు, ఎందుకు మారుస్తున్నాడు అని అడుగుతా. అడుగుతావా? ఎప్పుడు వెళ్దాం మరి? రేపు వెళ్దాం. ఓకే. రేపు కాదు, దుబాయ్ వెళ్ళినప్పుడు. ఓకే. ఈలోపు మార్చేస్తే? రేపు మార్చేస్తే? రేపేనా మార్చేది? ఏమో, ఆయనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మార్చేస్తారు. మళ్ళీ ఎక్స్చేంజ్ చెప్దాం. ఎక్స్చేంజ్ అన్నిసార్లు ఎక్స్చేంజ్ ఏం చెయ్యరు. ఎలా చేద్దాం. వెళ్దామా ఢిల్లీ అయితే? వెళ్దాం. సరే, ఓకే. కానీ స్కూల్ చల్లనాగిపోతాయి కదా. పర్వాలేదులే, ఇన్ని రోజులు డుమ్మా కొడుతున్నావు కదా, ఒక రోజు ఏం మానేసినా ఏం కాదు. ఓకే. సరే, రేపు టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే.